పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బయటికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎస్పెషల్గా ప్రెగ్నెంట్ లేడీస్ని అస్సలే వెళ్ళొద్దు అంటారు. ఈ కారణాల చేత క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ వస్తాయి. ఈ ముక్కు మూతి రెండు జాయింట్ అయి పుట్టడం, తినొచ్చు, తాగొచ్చు. కాకపోతే ఇన్ జనరల్గా ప్రెగ్నెంట్ విమెన్కి ఇప్పుడు హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. చాలా మందికి గ్రహణం అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బయటికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎస్పెషల్గా ప్రెగ్నెంట్ లేడీస్ని అస్సలే వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే మనకి చాలా మిత్స్, ఫ్యాక్ట్స్, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రీజన్స్ మనం తెలుసుకోవడానికి వీఆర్ ఎట్ మెడికవర్ హాస్పిటల్ విత్ సింధూరి గోరంట్ల గారు. డాక్టర్ వచ్చేసి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. హాయ్ మేడం. హలో అమ్మా. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నైస్ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఇప్పుడు గ్రహణం వస్తుంది కదా, సో బేసిక్గా గ్రహణం అనగానే ప్రెగ్నెంట్ లేడీస్ని బయటికి వెళ్ళొద్దు అని అంటారు. అసలు ఎందుకు అలా అంటారు? సో బేసిక్గా గ్రహణం టైంలో ఏమవుతుంది అంటే ప్రెగ్నెంట్ విమెన్ బయటికి వెళ్ళొద్దు లేదా జనరల్గా బయటికి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని ఎందుకు చెప్తారు అంటే బేబీకి ఏదైనా క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అట్లా వస్తుందని చాలా వరకు మిత్స్ ఉన్నాయి. బట్ బేసిక్గా గ్రహణం టైంలో బయటికి వెళ్తే ఏమవుతుందంటే ఆ పవర్ఫుల్ సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన రెటీనా డ్యామేజ్ అవ్వడం కానీ విజన్ పైన ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఒకవేళ మనకు ఆ రేస్ని చూడాలనుకున్నా కూడా ప్రొటెక్టివ్ సన్ గ్లాసెస్ వాడి చూడొచ్చు. అంతే తప్పితే మనకు విజన్ పైన ఎఫెక్ట్ అవుతుంది కానీ బేబీకి యాజ్ సచ్గా ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో అంటే ఈ ముక్కు మూతి రెండు జాయింట్ అయి పుట్టడం ఇలాంటివన్నీ కూడా గ్రహణం వల్ల కాదంటారా? దాన్ని గ్రహణం మొరి అని అంటారు. బట్ అది వాడుక భాషలో ఉండేదే తప్పితే గ్రహణం వల్ల గ్రహణం మొరి అనేది వచ్చేది ఏమి ఉండదు. బేసిక్గా ప్రెగ్నెంట్ విమెన్లో క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అని ఎవరికి చూస్తాము అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. జన్యుపరమైన లోపాలు ఉండడం కానీ, లేదా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండడం కానీ, లేదా ప్రెగ్నెంట్ విమెన్ సరిగ్గా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోకపోతే ఈ కారణాల చేత క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ వస్తాయి. లేదా మదర్కి వేరే ఆల్కహాల్ కన్జంప్షన్ ఉండడం కానీ, లేదా స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్లెఫ్ట్ లిప్ ఉంటే అట్లాంటి వాళ్ళలో చూస్తాము. గ్రహణం వల్ల గ్రహణం మొరి వచ్చిందని చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ డేటా కానీ ప్రూఫ్ కానీ లేదు. అండ్ ఇప్పుడు చాలా మందికి అలా వచ్చింది అని గ్రహణం వల్లే అనుకుంటారు. డెఫినెట్లీ మన ఇండియన్స్ అయితే వాళ్ళకి ఆపరేషన్స్ కూడా ఉంటాయి, మళ్ళీ నార్మల్గా అయిపోతారు అని. ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, కాస్మెటిక్ టెక్నాలజీ కానీ లేదా ప్లాస్టిక్ సర్జరీస్ కానీ. దానివల్ల చాలా ఫైన్ సూచర్ మెటీరియల్తో అసలు క్లెఫ్ట్ లిప్ ఉనిందా అని కూడా తెలియకుండా అంత బాగా దానికి రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అనేవి చేస్తున్నారు. సో దాని గురించి ఎలాంటి దీని గురించి టెన్షన్ అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మనకు బిఫోర్ డ్యూరింగ్ యాంటీనేటల్ టైంలోనే చాలా స్కాన్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ వల్ల మనకు ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్స్ అంటే ఎన్టీ స్కాన్లో కానీ లేదా టీఫా స్కాన్ 20 వీక్స్ చేసే స్కాన్లోనే వీఆర్ ఏబుల్ టు మేక్అవుట్ వెదర్ బేబీ ఈజ్ హ్యావింగ్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అని. ఇది వరకటి కాలంలో ఏంటంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి తెలియకపోయేది క్లెఫ్ట్ లిప్ అని. మోస్ట్లీ ఆఫ్టర్ డెలివరీయే వాళ్ళకు క్లెఫ్ట్ లిప్ అది ఉందని తెలుసుకునేవాళ్ళు. కొన్నిసార్లు స్కాన్లో మిస్ అయ్యేవి. ఇప్పుడు డ్యూరింగ్ యాంటీనేటల్ టైంలో తెలుసుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ క్లెఫ్ట్ లిప్ అది ఉన్నా కూడా మనకు చాలా అడ్వాన్స్మెంట్స్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ వల్ల చాలా ఫైన్ సర్జరీస్ చేసి అసలు అది ఒకటి మార్క్ లేకుండా చేయొచ్చు. ఓకే. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా కేర్ తీసుకోవాలి అంటారు. గ్రహణం టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉండాలి? చాలామంది ప్రెగ్నెంట్ విమెన్ గ్రహణం టైంలో బయటికి వెళ్ళకూడదు, ఇంటికే కన్ఫైన్ అవ్వాలి, సర్టన్ పొజిషన్లో పడుకోవాలి, కదలొద్దు, ఏం తినొద్దు, తాగొద్దు, షార్ప్ ఆబ్జెక్ట్స్ ముట్టుకోవద్దు, లేదా సిజర్స్ లాంటిది కానీ లేదా నైఫ్ లాంటిది యూస్ చేయొద్దు, ఏమీ కట్ చేయొద్దు అని జనరల్గా మనం వింటూ ఉంటాము, చెప్తూ ఉంటారు. సో దీనికి నేను ఇందాక చెప్పినట్టు యాజ్ సచ్గా బేబీ పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. కాకపోతే ట్రెడిషనల్గా మనకు చెప్తూ వస్తుంది, మనము బయటికి వెళ్ళి మళ్ళీ టెన్షన్ పడడం ఎందుకు అనుకుంటే యాజ్ పర్ దట్ ఇంట్లో ఉండొచ్చు. అంతే తప్పితే మనకు ఆకలైనా తినకుండా ఉండడం కానీ లేదా దాహమైన నీళ్ళు తాగకుండా ఉండడం కానీ లేదా ఎమర్జెన్సీగా బేబీకి ఏదైనా ప్రెగ్నెంట్ విమెన్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా గ్రహణం ఉంది కదా అని బయటికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాల్సినంత అవసరం అయితే లేదు. సో ఇప్పుడు నార్మల్గా ఒక లేడీ ప్రొఫెషన్ టైలరింగ్ అనుకోండి, తను ప్రెగ్నెంట్ ఉంది, బట్ షీ కెన్ యాజ్ యూజువల్గా అదే చెప్తున్నాను, మనకు షార్ప్ ఆబ్జెక్ట్స్ యూస్ చేయడం వల్ల బేబీకి ఏదో కట్స్ వస్తాయి లేకపోతే ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తుంది అనేది చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ డేటా లేదు. వాళ్ళ రెగ్యులర్ ఆక్యుపేషన్ థింగ్ మీరు అన్నట్టు టైలరింగ్ కానీ లేకపోతే
ఇంకేదైనా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు, టైంకి తినొచ్చు, తాగొచ్చు. కాకపోతే ఇన్ జనరల్గా ప్రెగ్నెంట్ విమెన్కి ఇప్పుడు ఆ రోజు వాళ్ళ కొంచెం గిడ్డినెస్ ఉంది, లేకపోతే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ వర్క్ ఆర్ సంథింగ్. జనరల్గా ఎనీ అదర్ ప్రెగ్నెంట్ విమెన్ ఎనీ అదర్ డే ఎలా రెస్ట్ తీసుకుంటారో అలా తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని గ్రహణం రోజు కాబట్టి యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్, యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్, యూ షుడ్ నాట్ డ్రింక్ ఎనీథింగ్ అనేది మటుకు నాట్. జనరల్గా వాళ్ళకి ఆ రోజు అవ్వలేదు, దే వాంట్ టు టేక్ రెస్ట్, దే కెన్ టేక్ రెస్ట్. ఓకే, అంతే తప్పితే వాళ్ళ రెగ్యులర్ వర్క్స్, వాళ్ళ రెగ్యులర్ హౌస్ హోల్డ్ చోర్స్ అన్ని కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు ఉంటాయి. చంద్రగ్రహణంకి అయితే ఆ ఎఫెక్ట్ కూడా లేదు, ఆ పవర్ఫుల్ రేస్ వస్తాయి కాబట్టి మనం అది విట్నెస్ చేస్తున్నాము. చూడాలనుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను, సూర్యగ్రహణం అప్పుడు ఒకవేళ మనం బయటికి వెళ్ళి ఆ గ్రహణం చూడాలనుకుంటే ఆ రేస్ వల్ల మన రెటీనా డ్యామేజ్ అవ్వడం కానీ, మన విజన్ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివి అవుతాయి. కాబట్టి చూడాలనుకుంటే ప్రొటెక్టివ్ సన్ గ్లాసెస్తో చూడొచ్చు. చంద్రగ్రహణంకి ఆ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు. గ్రహణం టైంలో తినొద్దు అంటలే? నో, గ్రహణం టైంలో మంచిగా రెగ్యులర్గా ఎలా తింటామో అలా తినొచ్చు. ఏ ఫ్రూట్స్ తీసుకుంటామో ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బికాజ్ మెయిన్గా క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇది ఫస్ట్ 11 వీక్స్ అప్పుడు మనకు తెలుస్తుంది. ఇది ఫోలిక్ యాసిడ్ కన్సంప్షన్ కానీ ఫస్ట్ ట్రైమిస్టర్లో జనరల్గా ప్రెగ్నెంట్ విమెన్కి మనము ఏమి ఇస్తాము విటమిన్స్లో అంటే ఫోలిక్ యాసిడ్ ఇస్తాం. మెయిన్గా ఫోలిక్ యాసిడ్ కన్సంప్షన్ సరిగా లేకున్నా, లేదా ఫ్యామిలీలో సర్టన్ జెనెటిక్ సిండ్రోమ్స్ రన్ అవుతున్నా కానీ ఇట్లాంటి వాళ్ళలో, లేదా ఒకవేళ మదర్ వాజ్ ఆన్ సర్టన్ మెడికేషన్ అంటే ఎస్పెషల్లీ సీజర్ మెడికేషన్ అంటాం అనమాట. ఫిట్స్ కోసం తను ఏదైనా మెడికేషన్ పైన ఉన్నప్పుడు సర్టన్ మెడికేషన్స్ ఉంటాయి, సోడియం వాల్ప్రోయేట్ అని కానీ ఇట్లాంటి మెడికేషన్స్ పైన విమెన్ ఉండి సడన్గా కన్సీవ్ అయినా ఆ బేబీకి ఆ మెడికేషన్ ఎఫెక్ట్ మూలంగా క్లెఫ్ట్ లిప్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఇఫ్ మదర్ వాజ్ ఆన్ సమ్ ఐసోట్రెటినాయిన్ కానీ, ట్రెటినాయిన్ అంటే యాక్నే మెడికేషన్ కోసం ఇట్లాంటి వాటిపైన ఉన్నప్పుడు ఆ మంత్ కన్సీవ్ అయితే బేబీకి సర్టన్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రహణం మొర్రికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, గ్రహణంకి ఎలాంటి సంబంధం లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్. సో మీ దగ్గరికి ఈ క్వశ్చన్స్తో ఎవరైనా వస్తూ ఉంటారా? ప్రెగ్నెంట్ టైంలో మేడం రేపు గ్రహణం ఉంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి అని జనరల్గా అడుగుతారు. ఇవే చెప్తాము. బట్ వాళ్ళు యాజ్ పర్ ట్రెడిషనల్గా బయటికి వెళ్ళకుండా మేము అదే చెప్తాం. మీ పెద్దవాళ్ళు చెప్పిన ట్రెడిషనల్గా మీకు ఆ రోజు ఏం పని లేదు, లేకపోతే యూ వాంట్ టు బీ ఎట్ హోమ్, యూ క్యాన్ బీ ఎట్ హోమ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ మీరు కంగారు పడి భయపడవలసినంత అయితే లేదు. వీ విల్ ఎడ్యుకేట్ దెమ్, వీ విల్ టెల్ దెమ్, విల్ ట్రై టు గివ్ అవేర్నెస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, వాట్ వాళ్ళకున్న అపోహలన్నీ మేము క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఎన్నో సంవత్సరాల నుంచి అలా అనుకుంటున్నారు కాబట్టి ట్రెడిషనల్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. బట్ నథింగ్ యాజ్ సచ్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ అన్నట్టుకు వీ ట్రై టు సే దెమ్. సో ఫైనల్గా మీరు చెప్పేది గ్రహణం స్ట్రెస్ అనేది తీసుకోకపోవడం అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పాను, ఆకలి అవుతున్నా తినకుండా, దాహం అవుతున్నా తాగకున్నా, ఎమర్జెన్సీ వచ్చినా, ఏదైనా కాంప్లికేట్ అవుతున్నా కూడా గ్రహణము ఇవాళ వద్దులే రేపు వెళ్దాము, లేకపోతే ఈ టైం అయ్యాక వెళ్దాము, లేకపోతే ఏది ఎమర్జెన్సీలు పోస్ట్పోన్ చేసుకోవాల్సినంత అవసరం అయితే అస్సలు లేదు. సో చూసారు కదండి, డాక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఇప్పుడు వచ్చే గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు వర్క్కి వెళ్ళాలి అనుకుంటే హ్యాపీలీ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా యూ కెన్ మీట్ యువర్ గర్ల్స్. వర్క్ లేదు అనుకోండి, హ్యాపీగా ఇంట్లో ఉండి టేక్ రెస్ట్ అని చెప్పారు.